నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పోయిన నెలలో నేనైతే నెట్ సరిగ్గా రావడం లేదని దీన్నైతే ఆర్డర్ పెట్టినా కదా! ఇదైతే దేనికి పనికి రాకుండా పోయింది. నిన్న రాత్రి నుంచి నా సెల్‌లో అయితే నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిందా అని నేను తీసుకున్న సిమ్ కంపెనీ దగ్గరికైతే వెళ్లి అడిగితే వాళ్ళైతే "నువ్వు వీసా ప్రూఫ్ పెట్టి తీసుకున్నావు కదా! నీ వీసా టైమ్ అయిపోయింది. అందుకే ఇది కూడా ఎక్స్‌పైర్ అయిపోయిందని" చెప్పారు. ఫస్ట్ మనం ఇక్కడికి రాగానే మన దగ్గర పాస్‌పోర్ట్ గాని, వీసా గాని తీసుకొని మనకైతే సిమ్ అయితే ఇస్తారు. అకామా రాగానే దాన్ని మనం రెన్యువల్ చేపియాలి. లేదంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా కనెక్షన్ అయితే కట్ చేసేస్తారు. ఇంకా చేసేదేం లేదు. ఖచ్చితంగా మనకైతే సిమ్ కావాలి. అలాగే నేను పోయిన నెలలో చెప్పాను కదా, నెట్వర్క్ అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే నేను వైఫై బిగించుకోవాలనుకున్నాను. ఎట్లో దేవుడి దయ వల్ల నా జీతం రాగానే కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. ఇంక ఎలాగోలా వైఫై తీసుకుందామని చెప్పి మా ఏరియాలో ఉన్న మొబైల్ పాయింట్‌కి అయితే వచ్చేసాను. రూమ్ లోపల వైఫై బిగించుకోవాలంటే బయట నుంచి వైర్ అయితే లాగుతారు. అది అయితే ఖచ్చితంగా మా మేడం అయితే ఒప్పుకోదు. అందుకే నేను జోబులో పెట్టుకునే ఒక వైఫై అయితే తీసుకున్నా. ఈ వైఫై వచ్చేసరికి 3 నెలల ప్యాకేజ్. 3 నెలలకు గాను 550 రియాల్ అయితే తీసుకున్నాడు. దీంతో పాటు నేను మళ్ళీ ఇక్కడ లోకల్‌లో ఫోన్ మాట్లాడుకోవడానికి ఒక సిమ్ కూడా తీసుకున్నా. అది వచ్చేసరికి 40 రియాల్ అయితే పడింది. మొత్తం కలిసి 590 రియాల్ అయితే అయింది. అంటే ఈ నెల జీతంలో సగం లెక్క